కవితకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సస్పెండ్ చేస్తే నువ్వు ఊరూరో తిరుగుతున్నావు అంటున్నారు. కేసీఆర్ని తిడితే వస్తున్న కోపం హరీష్ని తిడితే ఎందుకు రావట్లేదంటూ కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అంటే నీకు రక్తం మరిగిపోతుందా? మరి కేటీఆర్ హరీష్ రావులను ఉరితీసినా తప్పు లేదా అంటూ ప్రశ్నించారు. కవిత బీఆర్ఎస్లోనే ఉందన్న అనుమానం వస్తుందని, కవిత కన్ఫ్యూజన్లో ఉన్నారంటూ, ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండలో జరిగిన మోసాలపై కవిత మాట్లాడాలన్నారు. నాకు నా తమ్ముడికి మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. ఈ మధ్య గత నెలన్నర నుంచి కవిత కోమటిరెడ్డి మధ్య కొంత మాటల యుద్ధం జరుగుతోంది. కవిత పర్యటన సందర్భంగా కొన్ని బ్యానర్స్ ఏవో కట్టుకుంటే వాటిని కోమటిరెడ్డి అనుచరులు తొలగించారని, మీకు మాకు ఎందుకు ఈ గొడవలు అంటూ గతంలో కవిత మాట్లాడారు. అప్పుడు మాకు తెలియదు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కోమటిరెడ్డి మళ్ళీ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ కొంతమంది మహానుభావులు విగ్రహాలు పెడితే అక్కడికి వచ్చి వాటికి అడ్డంగా మీరు బ్యానర్స్ పెడితే ఎలా అంటూ కూడా అప్పుడు మాట్లాడారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు కవిత కోమటిరెడ్డి విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అవి పతాక స్థాయికి చేరడాన్ని మనం చూస్తున్నాం.